సో ఇవి డిజైన్ హ్యాండ్స్ కదా, మనం నార్మల్ హ్యాండ్స్ ఎలా జాయింట్ చేస్తామో అలా జాయింట్ చేయకూడదండి. సో క్లాత్ వదులుకొని స్టిచ్ చేసుకోవాలి. అది ఎలా అనేది మీకు చూపిస్తాను క్లియర్గా. సో ఈ సెంటర్లో కూడా మనము ఫినిషింగ్ ఎలా రావాలనేది చూపిస్తాను. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అర్థమవుతుంది. హలో నమస్తే, వెల్కమ్ టు మోక్షశ్రీ డిఐవై. ఈరోజు వీడియోలో ఈ డిజైనర్ స్లీవ్స్ కట్టింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ వచ్చేసి మనము హ్యాండ్స్ కటింగ్ చేసి పెట్టుకోవాలి. సేమ్ మనం నార్మల్ హ్యాండ్స్ ఎలాగైతే కట్ చేసుకుంటామో అలాగే. నీకు క్లాత్ తక్కువ వచ్చింటే జాయింట్ చేసుకున్నానండి, అంతే, ఏం లేదు. సో ఫ్రంట్ వచ్చేసి షేప్ తీసాను. సో హ్యాండ్స్ లెంత్ వచ్చేసి 10 ఇంచెస్, ఖర్చుతో కలిపి 11 ఇంచెస్ తీసుకున్నాను. సో ఇలాగ సేమ్ మనం నార్మల్ హ్యాండ్స్ ఎలాగైతే కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకోవాలి. సో ఇలాగ డోరీస్ రెడీ చేసుకున్నానండి. ఇది వచ్చేసి బాటమ్ కలర్ అనమాట, కాంబినేషన్ కోసం తీసుకున్నాను. సో ఇలాగ 2 కలర్స్ ఇలాగ రెడీ చేసి పెట్టుకోవాలి మనం. సో ఇక్కడ ఒక 1/2 ఇంచు స్ట్రైట్గా ఒక లైన్ మార్క్ చేసుకోవాలి. సో ఇది 1 ఇంచు 1.5 ఇంచు మొత్తం అంతవరకు మనం కట్ చేసుకోవచ్చు, అంతవరకు తీసుకోవచ్చు. సో స్కిన్ ఎక్కువ కనిపించకూడదంటే మనం 1/2 ఇంచు తీసుకుంటే సరిపోతుంది. సో ఎక్కువ కావాలంటే ఒక 1 ఇంచు వరకు, 1 ఇంచు ఇంకా 1 ఇంచు 1.5 వరకు తీసుకోవచ్చండి, అంతకంటే ఎక్కువ తీసుకోవద్దండి. సో ఇలాగ నేను 1/2 ఇంచు స్ట్రైట్గా లైన్ మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. మనకి ఇంకా స్టిచ్ చేసిన తర్వాత ఇంకొక 1/2 ఇంచు పోతుంది. సో మొత్తం 1 ఇంచు, అటు సైడ్ 1 ఇంచు, ఇటు సైడ్ 1 ఇంచు, 2 ఇంచెస్ అవుతుందండి అక్కడికే. సో ఇలాగ స్ట్రైట్గా లైన్ కట్ చేసుకోవాలి. సేమ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా అలాగే కట్ చేసుకోవాలి. సో ఇలాగా ఓపెన్ చేసుకుందాం. సో తర్వాత ఇవి ఫ్రంట్ అని మార్కింగ్ వేసుకోండి, కన్ఫ్యూజ్ లేకుండా. ఫ్రంట్ అని మార్కింగ్ వేసుకున్నామంటే మనకి కన్ఫ్యూజన్ ఉండదన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనము లూప్స్ పెట్టుకోవడానికి మార్కింగ్ వేసుకోవాలి. సో పైనుంచి ఒక 3/4 ఇంచు అంతా మనము స్టిచ్చింగ్ చేసుకుంటాం కదా, పైనుంచి కొద్దిగా గ్యాప్ వదులుకొని అక్కడి నుంచి 1 ఇంచు మార్కింగ్ వేసుకోవాలి. సో 1 ఇంచు కానీ లేదా 1.5 ఇంచు కానీ మనం మార్కింగ్ వేసుకోవచ్చు. సో ఇక్కడ నేను వచ్చేసి 1 ఇంచు మార్క్ చేస్తున్నాను. సో ఇలాగా 1 ఇంచు మొత్తం మార్కింగ్ వేసుకోవాలి. సో ఇక్కడ డోరీ వచ్చేసి 2 ఇంచెస్ కట్ చేసుకోవాలండి. సో ఇలాగా ఈ డోరీ లెంత్ ఎంత తీసుకోవాలంటే మనకి కరెక్ట్గా చెప్తానండి. ఎంత తీసుకోవాలంటే ఇది 2 ఇంచెస్ తీసుకోవాలి కదా. సో మీరు ఇక్కడ ఎన్ని పీసెస్ తీసుకోవాలో, సపోజ్ ఇక్కడ వచ్చేసి 10 పీసెస్ అనుకున్నాం కదా. సో 10 లూప్స్ పెట్టుకోవాలనుకుంటున్నాము. 10 లూప్స్ అంటే ఒక్కొక్క దానికి 2 ఇంచులు అనమాట. 10 అలాగా 2 ఇంచెస్ వేసుకుంటే మొత్తం 20 ఇంచెస్ వస్తుంది. సో 1 సైడ్ 20, సో అదర్ సైడ్ 20, మొత్తం 40 ఇంచెస్. అంటే ఒక హ్యాండ్కి 40 ఇంచెస్ లెంత్ కావాలి ఇది. సో 2 హ్యాండ్స్కి 80, కొద్దిగా ఎక్కువే ఉన్నా పర్లేదండి. సో ఇలాగా నేను చెప్తున్నాను, ఊరికే ఎక్స్ట్రా కుట్టుకోకుండా, తక్కువ కుట్టుకోకుండా మీకు యూజ్ అవుతుందని చెప్తున్నాను. సో అలా స్టిచ్ చేసుకోండి. సో ఇప్పుడు ఇక్కడ 2 ఇంచెస్ విడ్త్ ఉండేటట్టు ఇప్పుడు మనం కట్ చేసుకుందాం. సో ఇలా 10 అనే కాదండి, మీకు 9 అయినా రావచ్చు, ఒకవేళ 11 లూప్స్ అయినా రావచ్చు. మీకు ఎన్ని ఇంచులు వస్తే అన్ని లూప్స్ కౌంట్ చేసుకోండి. సో తర్వాత పైన వచ్చేసి మనము కొద్దిగా గ్యాప్ వదులుకోవాలి, స్టిచెస్లోకి వెళ్ళిపోతుంది కదా. సో అక్కడి నుంచి మనం ఇప్పుడు లూప్స్ పెట్టుకుంటూ రావాలి. సో ఇలాగా ఫోల్డ్ చేసి, హాఫ్కి ఫోల్డ్ చేసి మనము కరెక్ట్గా ఈక్వల్గా వచ్చేటట్టు అన్నీ చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. సో ఇలాగే సేమ్ అటు సైడ్ హ్యాండ్ కూడా మొత్తం ఫస్ట్ మనం లైనింగ్కి జాయింట్ చేసుకోవాలి. సో మీరు మెయిన్ ఫ్యాబ్రిక్ అనుకోండి, మెయిన్ ఫ్యాబ్రిక్కి జాయింట్ చేసుకొని మనం సేమ్ ఉక్స్ పట్టి ఎలా స్టిచ్ చేసుకుంటామో అలాగా లైనింగ్ని తిరిగేసి స్టిచ్ చేసుకోండి. సో ఇక్కడ నేను లైనింగ్కి స్టిచ్ చేస్తున్నాను. సో ఇలాగే సేమ్ మనము అటు సైడ్ పీస్కి కూడా మార్కింగ్ వేసుకొని ఈక్వల్గా వచ్చేటట్టు చూసుకొని ఎన్ని పీసెస్ వచ్చినాయో సేమ్ ఒకటే లెంత్లో వచ్చేటట్టు ఇలాగ మార్కింగ్ వేసుకోవాలి. సేమ్ అలాగే ఇటు సైడ్ కూడా స్టిచ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనము ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ తిరిగేయాలి. సో ఇలాగా, సో మనం ఇది రైట్ సైడ్ వస్తుంది కదా, సో దాన్ని రివర్స్ పెట్టుకొని ఇప్పుడు స్టిచ్ చేసుకోవాలి. సో ఇలా స్టిచ్ చేస్తే మనకి బయటికి లూప్స్ వస్తాయి అన్నమాట. సో ఫస్ట్ మనము ఇలాగ చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. సో
సో లోపల ఏమైనా ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోండి పీసెస్. సో ఇలాగా లైనింగ్ కింద ఫస్ట్ మనము కింద హ్యాండ్స్ దగ్గర స్టిచ్ చేసుకోవాలి. సో తర్వాత ఈ సైడ్ స్టిచ్ చేసుకోవాలి. సో మీరు మెయిన్ ఫ్యాబ్రిక్ అనుకోండి, మనం నార్మల్గా హుక్స్ పట్టీకి ఎలా స్టిచ్ చేసుకుంటామో అలాగ ఒక పట్టీ తిరిగేసేయండి. సో ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనకి కార్నర్లో కొద్దిగా కట్ చేసుకోండి. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత తిరిగేసి మళ్ళీ మనం చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. దాని మీదనే ఒక కుట్టు వేసుకొని ఇప్పుడు మనం ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ మొత్తం కుట్టు వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసుకోవాలి. సో వన్ సైడ్ మనం ఇలా ఎక్కించుకోవాలి. సో ఇలా అనమాట. ఇది క్రాస్గా ఇలా తీసుకోవాలి. చేతితో అయితే లైట్ అవుతుందని నేను ఇలా తీసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ఇది అర్థమవుతుంది కదా అండి, మనం క్రాస్గా తీసుకోవాలి దీన్ని. సో ఇప్పుడు ఇది వదిలిపెట్టి దీన్ని తీసుకోవాలి. సో తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఇది కూడా ఇలాగే తీసుకోవాలి. సో ఇలాగ సేమ్ క్రాస్గా అన్ని క్రాస్గా తీసుకోవాలి. సో దీనికి ఇలా తీసుకున్న తర్వాత కింద మనం టాజిల్ స్టిచ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి మనము 1/2 ఇంచ్ మనము ఫస్ట్ కట్ చేసుకున్నాం కదా స్ట్రైట్గా లైన్. సో 1/2 ఇంచ్ మనం ఖర్చులకు లోపలికి ఒక 1/2 ఇంచ్. సో వన్ సైడ్ ఒక 1 ఇంచ్ వచ్చిందనమాట. సో రెండు సైడ్లు కలిపి మనకి 2 ఇంచెస్ గ్యాప్ వచ్చిందనమాట. ఇది ఎందుకు చెప్తున్నానంటే మనం హ్యాండ్స్ జాయిన్ చేసుకునేటప్పుడు కరెక్ట్గా జాయిన్ చేసుకోవాలి కదండి. సేమ్ మనం కోల్డ్ షోల్డర్కి ఎలాగ గ్యాప్ ఇడ్చుకుంటామో సేమ్ దీనికి కూడా అలాగే. సో ఇలాగే రెండు హ్యాండ్స్ రెడీ చేసుకోవాలి. సో ఆ 2 ఇంచెస్ ఇప్పుడు షోల్డర్ వైపు నుంచి అటు సైడ్ 1 ఇంచ్ ఇటు సైడ్ 1 ఇంచ్ మనము ఇలాగ గ్యాప్ వదులుకోవాలి. సో అక్కడ మనము ఇలాగ ఒక స్ట్రిప్ అటాచ్ చేసుకోవాలి. సో గ్యాప్ ఉండకుండా హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు. సో ఎక్స్ట్రా 3 ఇంచెస్ అనమాట ఆ పీస్. సో ఇప్పుడు మనం నార్మల్గా హ్యాండ్స్ ఎలా జాయిన్ చేసుకుంటామో అలాగా స్టిచ్ చేసుకోవాలి. సో చూడండి అర్థమవుతుంది కదా అండి. సో ఇలాగా మనకు ఆ గ్యాప్ కవర్ చేయడానికి ఈ స్ట్రిప్ ఇలాగా స్టిచ్ చేసుకోవాలన్నమాట. సో సేమ్ మనం నెక్ పీస్ ఎలాగ ఫోల్డ్ చేసుకుంటామో అలా ఫోల్డ్ చేసేయాలన్నమాట ఆ పీస్ని. సో మీకు అర్థం కాకుంటే ఇంకొకసారి వెనక్కి పెట్టుకొని చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. సో ఇలా స్టిచ్ చేసుకొని మనం ఈ పీస్ని వచ్చేసి మనము నెక్ పీస్కి ఎలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకుంటామో అలా స్టిచ్ చేసుకొని అక్కడొక్కటే మనం హెమింగ్ చేసుకుంటే నీట్గా ఉంటుందన్నమాట ఫినిషింగ్. లేకుంటే అదంతా మనకి కనిపిస్తుంది బయటికి. సో ఇలాగా స్టిచ్ చేసుకోవాలి. సో అర్థమైంది కదా అండి. మనము ఫస్ట్ హ్యాండ్స్ మనం కట్ చేసుకునేటప్పుడు మనము 1/2 ఇంచ్ కట్ చేసుకున్నాం కదా షేపు. తర్వాత మనం స్టిచ్చింగ్కి లూప్స్ పెట్టుకోవడానికి ఇంకొక 1/2 ఇంచ్ ఖర్చులకు పోయి ఉంటుంది. సో వన్ సైడ్ ఒక 1 ఇంచ్, వన్ సైడ్ అదర్ సైడ్ 1 ఇంచ్. సో టోటల్ గ్యాప్ వచ్చేసి 2 ఇంచెస్ వచ్చింది. సో ఇలా ఆ గ్యాప్ని మనము ఇలా స్టిచ్ చేసుకున్నామంట. మన ఇక్కడ హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు కూడా ఆ 1 ఇంచ్ మనము వదిలిపెట్టాలి. సో ఆ 1 ఇంచ్ వదిలిపెట్టి మనము మార్కింగ్ వేసుకొని స్టిచ్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఆ గ్యాప్ అనేది తెలుస్తుంది అనమాట. ఎలాగంటే అలా స్టిచ్ చేసినామంటే మనకి డిజైన్ నీట్గా కనిపించదు. సో ఇలా స్టిచ్ చేసుకోవాలి. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీ దాకా నోటిఫికేషన్స్ వస్తాయి. సో నేను పెట్టిన వీడియోస్ అన్నీ కూడా ఒకసారి చెక్ చేయండి. నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.